హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన భారతీయుడు 2 డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన భారతీయుడు 2ని నేను నిన్న రాత్రే చూశాక ఒకటే అనిపించింది, ది గ్రేట్ శంకర్ తెలుగులో తీస్తున్న మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ ఖాయమని. అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ అనదగ్గ గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగులో మొదటిసారిగా సినిమా చేస్తున్నారంటే ఆయన ఫ్యాన్స్ చాలా మంది థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో. అది RRR లాంటి జైగాంటిక్ హిట్ తర్వాత క్రేజ్ కి ఆకాశమే హద్దుగా మారింది. అయితే మధ్యలో సన్నాయి నొక్కులు వినిపించాయిలేండి. శంకర్ దగ్గర జ్యూస్ అయిపోయిందని, ప్రస్తుతం శంకర్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదని ఇలా అపశకనాలు పలికేవారు పలుకుతూనే ఉన్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సినిమాపై క్రేజ్ తగ్గిపోయిందని మరో మాట. సినిమా షూటింగ్ ఆలస్యం అయితే క్రేజ్ తగ్గిపోతుందా? RRR మూవీ 2018 నవంబర్ లో మొదలైంది. సినిమా 2022 మార్చిలో రిలీజ్ అయింది. అంటే 3.5 సంవత్సరాల తర్వాత క్రేజ్ తగ్గిపోయిందా? గేమ్ చేంజర్ మూవీ 2021 అక్టోబర్ లో షూటింగ్ మొదలైంది. RRR ప్రమోషన్స్ కోసం మధ్యలో చరణ్ 2 నెలలు అందుబాటులో లేరు. 2022 మే తర్వాత శంకర్ ఇండియన్ 2ని కూడా మళ్లీ ప్రారంభించాల్సి వచ్చింది. సినిమాని ఏళ్లకు ఏళ్లు చిక్కుతారని జక్కన్న రాజమౌళికి పేరు, కానీ దానికి ఆద్యుడు శంకరే. ఆయన ఏ సినిమా కూడా ఏడాదిలోపు పూర్తయిందే లేదు. 2 ఏళ్లు మినిమం తీస్తారు. అలాంటి డైరెక్టర్ ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న సందర్భంలో గేమ్ చేంజర్ ని వేగంగా పూర్తి చేసినట్లే లెక్క. ఇక భారతీయుడు 2 ఫలితం తర్వాత గేమ్ చేంజర్ పై నెగిటివ్ కామెంట్స్ మరింత పెరిగాయి. శంకర్ పూర్తిగా ట్రాక్ తప్పేశారని, గేమ్ చేంజర్ పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవని, ఇక భారం అంతా చరణ్ మీదే ఉందని, మరీ డిజాస్టర్ ఫలితం రావడంతో నేను కూడా భారతీయుడు 2 ఫలితం చూసి అలాగే భావించాను. కానీ రాత్రి ఓటీటీలో భారతీయుడు 2 మూవీ చూశాక అర్థమైంది, నాతో సహా అందరూ తప్పు అంచనా వేశారని. భారతీయుడు 2 మూవీ మేకింగ్ పరంగా శంకర్ ని ఎక్కడా తప్పుపడడానికి ఏం లేదు. శంకర్ సినిమాలకు ఉండే గ్రాండియర్ లుక్, సన్నివేశాల్లో విభిన్నత, భారీ స్థాయి పాటల చిత్రీకరణ ఏదీ తగ్గలేదు. భారతీయుడు 2లో 100 సంవత్సరాలు పైబడిన వృద్ధుడి పాత్రలో హీరోను అంత పవర్ఫుల్ గా చూపించడం శంకర్ కే చెల్లింది. అయితే శంకర్ ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న రుగ్మతను నగ్నంగా చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరినీ తప్పుపట్టారు శంకర్. ప్రేక్షకులు ప్రజల్లో భాగమే కదా, అందుకే భారతీయుడు 2 చూసి ప్రేక్షకులు ఎగువ హట్ అయింది. అవినీతిని సమాజంలో ఒక భాగంగా ప్రజలు అంగీకరించేసిన పరిస్థితిలో మనం ఉన్నాం. వేల కోట్లు అవినీతి చేసిన వాళ్ళు, జైలుకి వెళ్లి వచ్చిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు గెలిపిస్తున్నారు, ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ముఖ్యమంత్రులే అవినీతి కేసుల్లో జైల్లో ఉంటూ పరిపాలన చేస్తున్నారు. తన తండ్రో తల్లో భార్యో చేసిన అవినీతి కారణంగా మరో ఇంట్లో ప్రాణం పోతే అది చిన్న విషయంగా కనపడుతున్న మనిషికి తన ఇంట్లో అవినీతిని బయటపెట్టిన కారణంగా మరణం సంభవిస్తే పెద్ద కష్టం వచ్చేసినట్లే తాను సైతం భావిస్తున్నాడు. అవినీతిని బయటపెట్టడం తన తప్పుగా భావిస్తున్నాడు. ఈ పచ్చి నిజాన్ని యథాతథంగా చూపించారు శంకర్. అదే భారతీయుడు 2 సినిమాలో శంకర్ చేసిన పెద్ద తప్పు. దీనిని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు, అందుకే డిజాస్టర్ చేశారు. హీరో ఓడిపోయిన పరిస్థితుల్లో, హీరోని ప్రజలందరూ ద్వేషిస్తున్న పరిస్థితుల్లో భారతీయుడు 2ని ముగించారు. అది శంకర్ చేసిన 2వ సినిమా. అంటే హీరో విలన్ పై పైచేయి సాధించాకే శుభంగాటు పడాలి. అది సినిమా లా రూల్. దానిని ఉల్లంఘించారు శంకర్. చాగంటి వారు ప్రవచనాలు 3 రోజులు 6 రోజులు కొనసాగినప్పుడు ఆనాటి ప్రవచనాన్ని ముగిస్తూ ఓ మాట అంటారు చాగంటి వారు, మంగళం దగ్గర ప్రవచనం ఆపాలి అని. కానీ అమంగళం దగ్గర సినిమా ఆపారు శంకర్. ఈ 2 పెద్ద తప్పులు సినిమాని డిజాస్టర్ చేశాయి. అంతే తప్ప సినిమా చెత్తగా ఉండడం వల్ల కాదు, సినిమా బాగానే ఉంది. శంకర్ ట్రాక్ లో ఉన్నారు. ఇదే గ్రాండియర్ విజువల్స్ శంకర్ మార్క్ టేకింగ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. శంకర్ ఇమేజ్ తోనే గత కొన్నేళ్లుగా ఆయన చిత్రాలు నెట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఆయన మార్కెట్ కుదేలైన హీరోలతో, ముసలి హీరోలతో సినిమాలు తీస్తున్నారు. అందువల్ల శంకర్ క్రేజ్ తోనే సినిమాలకు ఓపెనింగ్స్ రావాల్సిన పరిస్థితి. విక్రమ్ తో తీసిన ఐ చిత్రం నుంచి ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు శంకర్ తన ఇమేజ్ కంటే ఎక్కువ క్రేజ్ ఇమేజ్ ఉన్న స్టార్ తో సినిమా చేస్తున్నారు. రంగస్థలం, RRR సినిమాలను తన నట విశ్వరూపంతో మరో స్థాయిలో నిలబెట్టిన రామ్ చరణ్ తో శంకర్ కలిశారు. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమే. క్రేజ్ లేదు అంటున్న వాళ్లకు ఒక్కసారి అఫీషియల్ గా డేట్ కొట్టాక రిలీజ్ దగ్గర పడేటప్పటికి అర్థం అవుతుంది
క్రేజ్ పీక్స్ లో ఉందని, ఓపెనింగ్స్ కి రికార్డులు బద్దలైపోతాయని, భారతీయ టూల్ చూసి సరిగ్గా విశ్లేషించుకుంటే అర్థమయ్యేది ఒక్కటే, గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.